శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శాంసన్ గారు, మీకు స్ట్రైట్ గా నేను మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను. అడగండి. 10 సంవత్సరాలు ఆల్రెడీ పాస్టర్ గా చేస్తున్నారు. ఇప్పుడు మారిపోయారు అంటే చాలా మందికి నమ్మకం కుదరదు. అవునండి. అండ్ అసలు ఈయన నిజంగానే పాస్టర్ గా ఉన్నారా అనేది కూడా చాలా మందికి డౌట్ వస్తుంది. మీరు పాస్టర్ గా ఉండి జస్ట్ ఏదో ఇప్పుడు హెల్త్ బాగోపోతేనో లేకపోతే మ్యారేజెస్ టైంలోనో లేకపోతే దేనికోసమో ప్రార్థన అనేది ఒకటి చేస్తుంటారు. అవునండి. మీరు పాస్టర్ గా ఉన్నప్పుడు అసలు ప్రార్థన ఎలా చేసేవాళ్ళు నాకు జస్ట్ ఒక నిమిషంలో చెప్పండి, అంటే నాకు నమ్మకం కుదరటానికి. ఇప్పుడు ఇవి ఉన్నాయండి. ఇప్పుడు నేను మ్యారేజ్ చేశాను, బైబిల్ మీద ప్రమాణం చేపించి నేను పాస్టర్గా ఉన్నప్పుడు మ్యారేజ్ చేశాను. ఇది మీరు? అవునండి, మీరు వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేశాను. బైబిల్ మీద ప్రమాణం చేసి ప్రార్థన చేపించి. ఓకే. ఇప్పుడు మా మదర్ గారు, ఈవిడెవరండి? మా మదర్ అండి. ఆమె కూడా పాస్టరే. ఇది క్రిస్టియన్ మ్యారేజ్ అండి మాది. పాస్టర్ మధ్యలో చేపిస్తున్నారు. ఇది చూడండి, ఇది క్లియర్ ఉంది. ఇక్కడ మా మిస్సెస్ అండి. అక్కడ బ్లాక్ హెయిర్ నాది. ఇది క్లియర్ ఉంది. ఇది నాన్నగారండి? మా మిస్సెస్ వాళ్ళ నాన్నగారు అండి. మీ మిస్సెస్, నాన్నగారు, మీరు మా మదర్. మీరు పెట్టింది మా మదర్. మీ మదర్, మీ మిస్సెస్, మీరు వాళ్ళ నాన్నగారు. వాళ్ళ నాన్నగారు, వీళ్ళ నాన్నగారు. అవునండి. ఓకే. మొత్తం అంతా క్రిస్టియానిటీ అండి ప్రకారం వెళ్ళింది. ఇంకా ఉన్నాయి ఫొటోస్, ప్రూఫ్స్ ఉన్నాయి. నేను చేసిన విలేజెస్ ఉన్నాయి. నో ప్రాబ్లం. అట్లా ప్రూఫ్స్ కావాలంటే మధ్యలో మాట్లాడదాము. అంటే ఎందుకంటే నార్మల్ గా డౌట్ వచ్చేస్తుంది కదా. ఎందుకంటే ఇప్పుడు మీ వేషధారణ ఎలా ఉందంటే అసలు అంటే ఒక నరసింహ అవతారం అంటారు చూసారా? హెయిర్ కానివ్వండి, అది చక్కగా ద్రాక్ష కట్టేశారు. అవునండి, అలా ఉన్నారు. అవునండి. ఎవరికి నమ్మకం కుదరదు. ఈయన ఒక పాస్టర్ పైపెచ్చి 10 సంవత్సరాలు చేశానని చెప్తున్నారు కదా. అందుకోసమే అడిగాను. నిజమండి అది. ఎందుకంటే చాలా మంది నాకు కూడా, నేను ప్రవీణ్ గారికి కూడా ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కౌంటర్ అవి వచ్చినాయి వీడియోస్. ఆయన కరెక్ట్ కాదు, ఆయన పాస్టర్ కాదు, మీరే మాట్లాడుకొని ఇట్లా చేస్తున్నారు అని కూడా. అందుకని ఈసారి ఫొటోస్ కూడా తీసుకొచ్చారు. ఉస్నాబాద్, సిద్దిపేట. ఓకే. సిద్దిపేట డిస్టిక్, ఉస్నాబాద్ మండల్, ఎస్ పోతారం. దాదాపు 350 మంది చెప్తున్నారు సంఘం సభ్యులు. అవునా? మీ ఉపాధి ఏంటి పాస్టర్ గా ఈ 10 సంవత్సరాలు? నేను పెయింటింగ్ కాంట్రాక్టర్ అండి. పెయింటింగ్ కాంట్రాక్ట్, బిల్డింగ్ పెయింటింగ్ వర్క్స్ మాయి. సో అది చేసుకుంటూ చేసేది, ఎవరి దగ్గర ఒక రూపాయి ఆశించకుండా చేసేది. యాక్చువల్లీ అది క్రిస్టియానిటీ అంటే అది. కానీ ఇప్పుడు అలా లేదు కదా. ఇప్పుడు అలా లేదండి. అయితే అసలు యేసుప్రభు కూడా దశంభాగాలు వద్దంటుండు. ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను. నేను చదువుతాను. ఎందుకంటే ఇవి పాస్టర్లు చదవనియరు. బైబిల్లో ఉన్నాయి, వీళ్ళకు చదవనియరు. ఇప్పుడు యెషయా గ్రంథం 56వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు ఏముంటుందంటే, వారి కాపరులు గ్రుడ్డివారు. అంటే వారి కాపర్లు అంటే వీళ్ళు పాస్టర్లు. వీళ్ళని కాపర్లు అంటారు. వారందరూ తెలివి లేని వారు. అంటే దేవుడు చెప్తున్నాడు, వారందరూ మూగ కుక్కలు. దేవుడు అంటున్నాడు, యెహోవా దేవుడు అంటున్నాడు అనమాట. కలవరపరచుచు పండుకొని వారు, నిద్రాసక్తులు. వాళ్ళు ఏం చేస్తారట, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినినను వాటికి తృప్తి లేదు. కుక్కలు ఎట్లా తింటారు అట్లా, వాళ్ళు తృప్తి ఉండదు వీళ్ళకి. మీరు జ్వరం రానియండి, మీకు యాక్సిడెంట్ కానివ్వండి, కానీ మీ దగ్గర నుంచి దశంభాగం రావాల్సిందే. కనికరం చూపియరు వీళ్ళు ఇట్లా. అయితే చూడండి, ఈ కాపరులు అట్టివారే, వారు దేనిని వివేచింపజాలరు. వారందరూ తమకిష్టమైన మార్గం పోవుదురు, ఒకడు తప్పకుండా అందరూ సప్రయోజనమే వెతుకుదురు. వీళ్ళు పాస్టర్లు అంటే దేవుడు చెప్తున్నాడు కాపర్ల గురించి. ఇట్లా వందల ఉన్నాయి. ఓన్లీ పాస్టర్స్కే, విశ్వాసులకు కాదు.
వాక్యాలు కొన్ని వందలు ఉన్నాయి. డైరెక్ట్గా కుక్కలని తిడతాడు దేవుడు. మీరు తిండి కోసమే ప్రార్థన చేస్తున్నారు, మీరు తిండి కోసమే ఇంకటి చూపియండి. పెద్దలను గనులను తల, కళ్ళల్లాడు ప్రవక్తలు తోక, అంటే తోకలు లాంటి వాళ్ళు వీళ్ళు మనుషుల్ని చాలా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 16వ వచనం, ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు, వారిని వెంబడించువారు వారి చేత మింగివేయబడదురు. ఎవరైతే పాస్టర్స్ని వెంబడిస్తారో వాళ్ళ చేత వీళ్ళు మింగివేయబడతారని యెహోవా దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ చెప్పడం వల్ల యేసు ప్రభుని కూడా చంపేశారు వాళ్ళు. అంటే యేసు ప్రభువు ఇప్పుడు ఈ యెహోవా దేవుడికి వ్యతిరేకం అంటారా మీరు? అంటే అలా కాదండి, ఈయన వచ్చి రూల్స్ మార్చాడు. ఎట్లా? యేసు ప్రభు. ఎందుకంటే అక్కడ కూడా ఈ పాస్టర్లు బిషప్లు అంతా తినేస్తున్నారు అన్ని. ఓకే. సో అందుకోసమే యేసు ప్రభు ఇది కాదు లెక్క, ప్రేమతోనే ఉండండి, వాళ్ళని దోచుకోకండి అని చెప్పుకుంటూ తిరిగిండు. సో ఈ మాటలన్నీ పక్కకు పెట్టేసి దశంభాగాలు తీసుకోమన్నాడు అని చెప్తారు. ఎందుకంటే ఓల్డ్ టెస్టిమెంట్లో దశంభాగం తీసుకోమని ఉన్నది, కానీ అది ఎవరు తీసుకోవాలి? ఏ స్వాస్థ్యం లేని వాళ్ళు తీసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు పాస్టర్ అనుకోండి, మీకు ఏ ఆస్తిపాస్తులు ఉండకూడదు, మీకు ఏ బిజినెస్ ఉండకూడదు, అప్పుడు నువ్వు తీసుకోవచ్చు. మీరు బాగా ఆస్తిపరులు అయినప్పుడు తీసుకోవద్దు, అసలు ఎవరి దగ్గర చిల్లిగవ తీసుకోవద్దు. అయ్యాక కూడా ఆపట్లేదు కదా? అయ్యాక కాదు, అసలు తీసుకోవద్దండి. ఇంకా చదివిస్తాను ఒక్క నిమిషం. మత్తయి సువార్తలు ఉంటుందండి, శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చున్నవారు. అంటే శాస్త్రులు పరిసయ్యులు అంటే అప్పటికాలం పాస్టర్లు బిషప్లు వీళ్ళు. ఇది మైండ్లో పెట్టుకోండి. మోషే పీఠమందు కూర్చున్నవారు అంటే మోషే ఏది చెప్పిండో అది చెప్తారు వాళ్ళు. అంటే యెహోవా దేవుడు మోషేని నడిపించిండు అన్నట్లుగా. గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటినీ అనుసరించి గైకొనుడి, అంటే మనుషులకు చెప్తుండు దేవుడు యేసు ప్రభు. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వాళ్ళు చెప్తారు కానీ చేయరు అని రాసింది. సో వాళ్ళని ఫాలో కాకుండా అంటుండే యేసు ప్రభు. ఇప్పుడు చూడు, మోయ శక్యము కాని బరువైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద పెట్టుదురు, వాళ్ళు ఒక వేలుతోనైనను ఆ బరువుని మోయరు. అంటే బరువంతా వాళ్ళ మీద వేసేస్తారు. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మా ఒక విలేజ్లో కూడా కరెంటు బిల్లు కూడా వీళ్ళే కట్టాలి. పాస్టర్ కరెంటు బిల్లు, వాళ్ళ స్కూల్ ఖర్చులు సంఘస్థులే కట్టాలి. బరువు వీళ్ళ మీద వేసేస్తారు. అట్లా ఇట్లా చాలా ఉన్నాయండి, కొన్ని వందల వచనాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు టాపిక్ ఏంటిదంటే అసలు గుడి కట్టమని లేదు, కానుక తీసుకోమని లేదు ఎక్కడ. ఇంకోటి, ఇక్కడ ఒక శిష్యుడు ఉంటాడు స్టెఫెన్ అని. ఆ స్టెఫెను యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఈయన చెప్తాడనమాట, ఏమని? అసలు గుడులే కట్టొద్దన్నాడు అయ్యా యేసు ప్రభు,